రూరల్ నియోజకవర్గంలో ఉన్న కోటేపాలెం కలుజుకి ఒక ప్రాధాన్యత ఉంది. గత 30-40 సంవత్సరాలుగా ఈ కలుజు సమస్య ఇటు అటు పోయే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా ఇటు కోవూరు నియోజకవర్గం కానీ, ఆత్మకూరు కానీ, బద్వేలు కానీ, అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఈ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం కానీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు పోయేదానికి కోటేపాలెం కలుజు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికి కూడా తెలిసిందే. గత ప్రభుత్వంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఓన్లీ సంతకాలకే పరిమితమైంది కానీ ఎక్కడా అప్రూవల్ అయిన దాఖలాలు, శాంక్షన్ అయిన దాఖలాలు లేవు. అయితే గత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో కోటేపాలెం కలుజు మీద ఎమ్మెల్యే సీతారెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో జలదీక్షకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మంది పోలీసులతో కనీసం బయటకు రానియకుండా చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మూడోసారి శాసనసభ్యులుగా సీతారెడ్డి గారు గెలిచిన తర్వాత మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో మరొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత కోటేపాలెం కలుజు మీద ప్రత్యేకంగా అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి 5,60,00,000 రూపాయలతో ఈ కోటేపాలెం కలుజుని గత జనవరిలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే జనవరిలో శంకుస్థాపన చేసిన తర్వాత ఈ డిజైన్లు వచ్చే వాటర్ ఇన్ఫ్లో క్యూసికుల్ కాడి నుంచి ఇవన్నీ కూడా విజయవాడ నుంచి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ డిజైన్లు చేసే విధానంలో 2 నెలలు లేట్ అయిన మాట వాస్తవమే. వర్క్ ప్రారంభించుకోవడం ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన పనిది. దీన్ని మనం చేసేటప్పుడు 10 కాలాల పాటు ఈ పని ఉండాలా, క్వాలిటీతో కానీ అదేవిధంగా డిజైన్ల పరంగా కానీ భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక 2-2.5 నెలల డిజైన్లకి పరిమితమై దాని తర్వాత కొన్ని సూచనలు సలహాల మేరకు కొంచెం క్వాలిటీలో కూడా మార్పు చేసి ఏదైతే పైపులు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుని దాని అప్రూవల్ రావడం ఏప్రిల్ నెలాఖరులో మేలో అట్లా పనులు మొదలు పెట్టడం జరిగింది. కోటేపాలెం కలుజు మీద దాదాపు ఈరోజు 59 వరుసల పైపులు 1 మీటర్ డయా పైపులు ఈరోజు మనం వేస్తున్నాం. ఇది కూడా డబల్ లైన్ గా 16.5 మీటర్ విడ్త్తో 7 మీటర్ల ఒక సైడు, 7 మీటర్ల ఒక సైడు, బ్యాలెన్స్ మీడియన్ కి షోల్డర్ కి వదిలి ఈ వర్క్ చేస్తున్నాం. ఒక సైడు 80% అయిపోయింది, బ్యాలెన్స్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఈ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి అనుకున్న మాట ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ కోటేపాలెం కలుజు మీద జరుగుతున్న బ్రిడ్జి పనులు పూర్తి చేసి, బ్రిడ్జియే కాకుండా నెల్లూరు సైడు 170 మీటర్లు, ఇటు దొన్నవాడ సైడు 130 మీటర్లు అప్రోచ్ రోడ్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. అధికారులతో కానీ కాంట్రాక్టర్తో అందరితో కూడా ప్రతి వారం కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఏదో మాట్లాడటమే కాకుండా నేరుగా సైట్కే వచ్చి ఈ పనుల పైన అటు క్వాలిటీ విషయంలో కానీ అనుకున్న టైం ప్రకారం జరుగుతున్నాయా లేవా, ఏదన్నా సమస్యలు ఉన్నాయని ప్రతి వారం కూడా దీనిపైన మాట్లాడుతూ, ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చినప్పుడు మాట నిలబడుకోవడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీతారెడ్డి గారికి కానీ అలవాటు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అలవాటు కూడా అదే. దానిలో భాగంగా పలుమార్లు రావడం జరిగింది. గతంలో కూడా మీతో కలిసి వచ్చాం, మీరందరూ కూడా చూశారు. గతంలో మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేది కూడా. తప్పకుండా ఈ వర్క్ అంతా కూడా పూర్తి చేసి మరొకసారి తెలియజేస్తున్నా, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ, ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.